హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజారాజీ 360. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియోలోకెళ్ళిపోతే ఇప్పుడు వర్షాకాలంలో అందరికీ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయండి. జలుబైతే అస్సలు చెప్పలేమండి. గొంతు నొప్పు, అలాగే ముక్కు పట్టేయడం అలాంటి ఇబ్బందులున్నప్పుడు ఇలా టమాటా మిరియాల రసం చేసుకొని తింటే ముక్కు రిలీఫ్ అవుతుందండి. నిజంగా అసలు మెడిసిన్‌తో పని లేకుండా అప్పుడు మన పెద్దలు ఇలాంటియే చేసి పెట్టేవారండి. ఇప్పుడంటే మర్చిపోయాం, టాబ్లెట్‌ల్లో పడిపోతున్నాం. కానీ అప్పట్లో జలుబు చేస్తే, లేపోతే ముక్కు పట్టేస్తే ఇలాంటి మిరియాల రసం ఇస్తే ముక్కు ఫ్రీ అయ్యేదండి నిజంగా. ఈ రెసిపీ ఇప్పుడు అందరూ మర్చిపోయారండి. నిజంగా టమాటా మిరియాల రసం అనేది చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి. అలా ఉన్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే నేను ఒక 5 టమాటాలు తీసుకొని పైన ముచ్చుకలు తీసేసానండి. దాన్ని చక్కగా 4 ఘాట్లు పెట్టి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అది కూడా దాంట్లో వేసేసేసుకొని అవి మునిగే వరకు కూడా మనం వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక పొడి కోసం మనం ఈ పదార్థాలు తీసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఒక 5, 6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 4, 5 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో మీకు చూపించిన ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకుంటున్నానండి. ధనియాల పొడి మట్టికి అప్పుడే వేయకూడదండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్‌లో దింపుకునే ముందు ధనియాల పొడి వేసుకోవాలి. ముందుగా వేస్తే వాటి కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనకి టమాటాలని ఉడికిపోయినాయండి. ఈ వాటర్ అనేది మనం వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాము. ఎందుకంటే టమాటాలు మనం మ్యాష్ చేసుకోవాలి. చూడండి పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తదండి బాగా ఉడికితే. ఇలా వీటికున్న ఈ 5 టమాటాలకి తొక్కు తీసేసుకొని దీన్ని ఇప్పుడు మనం చల్లారితే గనక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవచ్చండి. నేను పప్పు గుత్తితోనే చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్‌లా చేసుకున్న దాంట్లో మనం పక్కన పెట్టుకున్నాం కదండీ వాటరు. అది పోసేసుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ కూడా. అలాగే ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకి మరగాలి కాబట్టి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని టేస్ట్‌కి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. కారం అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే మిరియాలు, ఎండుమిర్చి వీటిల్లో ఘాటు ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇది మరిగే లోపల మనం ఇందాక చల్లారబెట్టుకున్న ఈ ఎండుమిర్చి, మిరియాలు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చారు పొంగొచ్చేలోపు మనం ఒక 4 పచ్చిమిర్చి చీలికల్లా కోసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. అది మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి పొడి అనేది ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇది కూడా మనం చారులో వేసేసుకోవాలి. దింపుకునే ముందు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం ఒక పొంగొచ్చేదాకా మరిగిచ్చుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఈ చారు అనేది పక్కకు దింపేసుకోవాలి. చూడండి ఎంత థిక్‌గా ఉందో. ఇది ఉట్టిగా గ్లాస్‌లో పోసుకొని కూడా తాగేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది చారనేది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని దాంట్లోనే సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ పోపు అనేది ఆ రసంకి చాలా బావుంటుందండి. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ చారులోకి వేసేసుకోవాలండి. అంతేనండి మన వేడి వేడి టమాటా మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది. ఇక మొత్తం కలిపేసేసుకుంటే సరిపోతుందండి. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్